స్తోత్రమేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని చదువుకున్నారని ప్రతి దినము మిమ్మల్ని మరి శోధించినట్లు ఉన్నా, మరి ఈ దినం చూసినట్లయితే మరి దేవుని కృపను బట్టి ఈ దినం మరి గృహాలు కలిగి ఉన్నాం, గృహాల్లో ఉన్నాం, అలాగే ఆహారం కలిగి ఉన్నాం. మరి పరిస్థితి బయట ఎలా ఉన్నా సరే ఈ సమయంలో మనం క్షేమంగా ఉన్నాం గనుక ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. ఇది కేవలం యేసయ్య కృప. యేసయ్య కృప మనకే మాత్రమే కాదు, వాళ్ళకి ఉంది. నిరాశ్రయులుగా అనేక మంది గృహాలు లేవు, మరి ఆయా చోట్లకి వెళ్ళవలసి వచ్చింది. మరి అనేక రకాలుగా కోల్పోయిన పరిస్థితిలో వారు ఉన్నారు. అయితే మరి ఈ దినం నిన్ను నన్ను మరి క్షేమం ఎందుకు ఇచ్చాడో తెలుసా? నీవు నేను వారి కోసం మరి ప్రార్థన చేయాలని, వారి కోసం మన శక్తిని బట్టి సహాయం అందించాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ మీ మీ వంతు సహాయం వారికి అందించండి. ఏ సహాయం చేయలేని వారైతే మరి వారి కోసం తప్పగా ప్రార్థన చేయండి. దేవుడే వారికి సహాయాన్ని పంపిస్తాడు అని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 40వ వచనం, అనగా 39-40 కలిసి ఉంటాయి. అయితే కింద వచనం చదువుతాను. దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దాన్ని సిద్ధపరిచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ చక్కటి వాగ్దానం, మరీ శ్రేష్టమైనది. ఈ దినం అనేక మంది మరి అన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నారు. వ్యవసాయాలు నష్టపోయారు, గృహాలు మరి కొన్ని ఇల్లులు పడిపోయినాయి, చెట్లు పడిపోయినాయి, పొలాలు పడిపోయినాయి, మరి రకరకాలుగా నష్టపోయి ఉన్నారు, గాయాల పాలై ఉండొచ్చు. ఏదేమైనా సరే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీ పరిస్థితిని నువ్వు చూడొద్దు, కృంగిపోవద్దు. నీకు నాకు వాగ్దానం ఉంది, మనల్ని సంపూర్ణంగా దేవుడు చేయాలనుకుంటున్నాడు కనుక ప్రతి ఒక్కరు ఈ వాగ్దానాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, మరీ శ్రేష్టమైనది నీ కొరకు సిద్ధపరచబడి ఉంది అన్న సంగతి మర్చిపోవద్దని మీకు తెలియచేస్తూ, దేవుడు మరి అందరినీ మరి బలపరుస్తాడు, లేవనెత్తాడు. ఈ దినం నువ్వు చూస్తున్న పరిస్థితిని నీకు మరలా ఉంచడు, నిన్ను మరి హెచ్చించబోతున్నాడు. హెచ్చించడానికే ప్రతి కీడు వెనకాల మేలు దాచి ఉంచిన దేవుడు కనుక మరి ప్రతి ఒక్కరూ దేవుని విషయంలో విశ్వాసంలో ముందుకు సాగాలని మీకు తెలియచేస్తూ, అలాగే మరి దినం ఎవరైనా వ్యాధి బాధల్లో ఉన్నా కూడా వారందరికీ స్వస్థత వస్తుంది. మరి గర్భంలో గర్భఫలాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. రకరకాలైన పరిస్థితులను చూసి నువ్వేమనుకుంటావంటే, మరి ఇంతకాలమైన గర్భఫలం లేదు, నాకు వివాహం కావటం లేదు, మరి నేను ఉద్యోగం రావటం లేదు, అలాగే మరి ఇంకేంటంటే ఉద్యోగంలో ఆశీర్వాదం నేను చూడలేకపోతున్నాను, కుటుంబంలో ఆత్మీయంగా నేను బలపడలేకపోతున్నాను, రకరకాలైన స్థితిలో ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు చూసినా అలాగే ఉంటుంది అని ఒకవేళ అనుకుంటున్నావేమో, నీకోసం మరీ శ్రేష్టమైనది దేవుడు మరి సిద్ధపరిచి ఉన్నాడన్న సంగతి మర్చిపోవద్దు. ఆలస్యమైన తప్పగా నీ జీవితంలో వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు కనుక ఆయన నేను ప్రకటిస్తున్నా. నజరేయుడైన యేసుక్రీస్తు నీకు మరలా తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు నా తండ్రి, వారందరి జీవితాలు ఉన్న ప్రభువా ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను, నీ కృప ఉంచమని ప్రార్థిస్తున్నాను, నీ దయించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎందరో ప్రజలు ప్రభు నా తండ్రి ఈ వర్షం కారణంగా, తుఫాన్ కారణంగా నష్టపోయిన స్థితిలో ఉన్నారు. అయ్యా వారందరినీ మీరు ఆదుకోండి. అనేక మంది సహాయం చేయడానికి కృపను గ్రహించండి. ఈ వర్షం కారణంగా ఈ అనేక మంది తడిసిపోయిన కారణంగా, చుట్టుపక్కల ఉన్న చల్లదనం కారణంగా ఏ ఒక్కరు కూడా వ్యాధులకు గురి కాకుండా నీ కాపుదల ఉంచండి. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని ఆదరించండి. వృద్ధుల్ని, గర్భిణీ స్త్రీల్ని నన్ను జ్ఞాపకం చేసుకోండి. చంటి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. అధికారులు, మంత్రుల్ని ప్రభా అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని, రెస్క్యూ టీమ్స్ని ప్రభా ఎవరికి అవసరం చేయాలో నాయన సమకూర్చాలో వారందరికీ తగిన జ్ఞానాన్ని ఇచ్చి మీరు వాడుకోనమని అందరినీ నీ చేతులకు అప్పచెప్తూ, అలాగే నేను ఈ తుఫాను ప్రభా నేను ఇంకా ఆయా రాష్ట్రాల, దేశాల మీదకు వెళ్తుండగా నీ కాపుదల నేను ఆపమని ప్రార్థిస్తున్నాను, మేలు చేయమని ప్రార్థిస్తున్నాను. 2 దినాల మీటింగ్ ఎంతో నేను ఘనంగా జరిగించారు ప్రభా, నీకు వందనాలు. అలాగే దినం ప్రభా
ఎవరైతే మ్యారేజ్ బర్త్డే జరుపుకునే బిడ్డలందరికీ క్షేమాన్ని సమాధానాన్ని సంవత్సరం అంతా ఈ దయగరేటం వచ్చమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమందిని కూడా ప్రభు మనందరినీ బలపరిచారు. ఏ ఒక్కరు కూడా విశ్వాసంలో కోల్పోద్దు. తగినంత సహాయం చేయండి, ప్రార్థన చేయండి, అనేక మందిని ప్రోత్సహించండి. అలాగే దీన్ని ఎవరైతే మ్యారేజ్ బర్త్డే జరుపుకునే బిడ్డలందరికీ క్రీస్తు నామములో శుభాలు తెలియచేసిన దేవుని కుటుంబాన్ని బహుగా దీవించును గాక. ఆమేన్.